శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిష చక్రంలోని మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా మారుతుంది, ఈ విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి కుజ భగవానుడు. ఇక ఈ రాశి వారి జీవితాన్ని చూసినట్లయితే వీరు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలలో ఎక్కువగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి శుక్ర మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఇక ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఆరోపణలు, నిందలు ఎక్కువగా బాధిస్తాయి. వైరీ వర్గాలు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అందరూ కూడా ఒకేసారి వీరికి వ్యతిరేకంగా మారుతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. వీరికి ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా ఏ ఫలితం ఆశించకుండా సహాయం చేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయడం వల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి షూరిటీ సంతకాల విషయంలో, అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల విషయంలో జీవితంలో కొన్ని నష్టాలను కూడా వీరు ఎదురు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ రాశివారు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. ఈ రాశి వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా ఉంటుంది. సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వపు ప్రతిభ వీరికి ఉంటుంది. సంగీత సాహిత్యాలలో అధికమైన అభిలాష ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది. కాబట్టి వీరు జీవితంలో కొన్ని సందర్భాలలో కోపం కారణంగా సొంత వారిని కూడా దూరం చేసుకుంటారు. ఈ రాశి వారికి మనోచాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడేటటువంటి తత్వం వీరికి కొన్నిసార్లు ఉండదు. ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తుతాయి. ఈ రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే మాత్రం లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. కాబట్టి సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో వీరికి ధనానికి లోటు అనేది ఉండదు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చెయ్యకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే గనుక చాలా మంచిది. అదేవిధంగా దాన ధర్మాలు చెయ్యాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. అయితే ఈ రాశివారి జీవితంలో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ రాశివారికి అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశివారు దాన ధర్మాలు చేయడం వల్ల వీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు.
ఇక ఈ రాశివారు ప్రతిరోజు శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో మహాలక్ష్మీదేవి స్తోత్రాలను మంత్రాలను పఠించినట్లయితే మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. చూసారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి యొక్క జీవితం, వారి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.